ఇట్స్ మీ బిఎస్ఏ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సోషల్ మీడియాలో హైప్ చేస్తున్న రీసెంట్గానే స్టార్ట్ అయిన మన వైజాగ్ మాయా వరల్డ్కి వెళ్ళి ఎలా ఉందో నా అనుభూతిని మీతో ఇప్పుడు పంచుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎలాగైనా వ్లాగ్ చేద్దామని వీడియోస్ తీస్తా, కానీ తీరా ఎడిట్ చేద్దామని టైంకి ఏదో తెలియని భయం, నర్వస్ స్టార్ట్ అయిపోతుంది. అంతే, అక్కడితో వ్లాగ్ ఆగిపోద్ది, వీడియోస్ ట్రాష్లోకి వెళ్ళిపోతాయి. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని బైక్ మీద వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. మా జాక్ష్ బాబు బైక్ ఎక్కగానే స్లీప్ వేసేస్తాడు. వాడికి చిన్న గాలి తగిలితే చాలు మంచిగా నిద్రపోతాడు. దిశాన్కి వైజాగ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు త్వరగా తినేస్తే నేను వైజాగ్ తీసుకెళ్తా అంటే చాలు, వాడే తీసుకొని ఫాస్ట్గా తినేస్తాడు. అంత ఇష్టం వాడికి. ఫైనల్గా రీచ్ అయిపోయాం మన వైజాగ్ మాయా ప్రపంచానికి, అదేనండి మాయా వరల్డ్కి. ఇక్కడ ప్రతి మూల, ప్రతి కాంతి, ప్రతి రంగు, ప్రతి లైటింగ్ డిజైన్ కూడా మనసుని అత్తుకునేలా అరేంజ్ చేశారు. ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్లోకి అడుగు పెట్టగానే ఒక మాయాజాల ప్రపంచంలోకి అడుగు పెడుతున్న అనుభూతి కలుగుతుంది. 360 డిగ్రీస్ అద్దాలతో కూడిన గోడలు, ఎటు చూసినా లైటింగ్ సెటప్లు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మా జాక్ష్ బాబు అయితే అడుగు పెట్టిన దగ్గర నుంచి దేన్ని ఎలా పీకి పడేద్దామా అనే ప్రయత్నంలోనే ఉన్నాడు. తమ్ముడైతే ప్రయత్నిస్తాడు, నేనైతే పీకి చూపిస్తా అంటున్న త్రిషాన్. ఇక్కడ ప్రతి సెటప్, ప్రతి లైటింగ్ కూడా ఒక అద్భుతం, ఒక ప్రత్యేక అనుభూతిని అందరికీ అందిస్తుంది. ఇది చూసారా, తిని కూడా చిన్నపిల్లలాగా ఎలా ఆడుకుంటుందో. ఇందులోకి అడుగు పెట్టగలనే అందరూ చిన్నపిల్లలు అయిపోయి ఎంజాయ్ చేస్తారు. చూసారా, ఈ ఎల్ఈడి గార్డెన్లో వీడియో తీస్తుంటే చాలా బాగా వచ్చాయి. కుదురుగా ఉంటే ఫొటోస్, వీడియోస్ తీస్తానంటే అస్సలు సహకరించేవారు కాదు. ఇది ఈ మాయా వరల్డ్కి ఈ బ్రిడ్జే ఒక ప్రత్యేకత అని చెప్పాలి. ఎవరికైనా కళ్ళు తిరిగితే ఇక్కడ. జాక్షకి అయితే ఈ స్పాట్ బాగా నచ్చింది. ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాడు, రమ్మన్నా వచ్చేవాడు కాదు. దిశాన్, జాక్ష్ ఎంజాయ్ చేయడం చూస్తుంటే చాలా ఆనందం కలిగింది నాకైతే. ఇక్కడ మనం చూస్తున్న ప్రతి లైటింగ్ వెనుక ఎంతో మంది కష్టం, కళ ఉంటుంది కదా. ప్రతి కాంతిలో కూడా ఒక కళాకారుని ఊహ కనిపిస్తుంది. ఎంతో మంది పనిచేస్తే తప్ప ఇలాంటి అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించలేరు కదా. ఈ బ్రిడ్జ్ మీద 5 సెకండ్స్ నించుంటే చాలు కళ్ళు తిరిగేసాయి నాకైతే. దిశాన్, జాక్ష్ అయితే ఆనందంతో పరుగులు పెడుతూ ఎక్కడా ఆగడం లేదు. జంటగా వచ్చిన వాళ్ళు, పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా వచ్చిన వాళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటూ వెలుగుల సౌందర్యాన్ని బాగా ఆస్వాదించారు. ఆకాశం, భూమి, మనసు అన్నీ వెలుగుతో నిండిపోయినట్టు అనిపిస్తుంది.
అయితే మాత్రం నార్మల్ అనుకుని తిషాన్ ముందు వెళ్ళిపోయాడు, మిర్రర్ని గుద్దుకున్నాడు. ఈ మిర్రర్ వేలో నడుస్తుంటే భలే సరదాగా ఉంటుంది కదా. ఫైనల్గా బయటకు వచ్చేసి ఐ లవ్ వైజాగ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం. నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని, మరెన్నో వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఇట్స్ మీ బిఎస్ఏ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.